ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ పార్టీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డ్ అవుతుందని నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ కాగు పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు 6.46 లక్షల కోట్లేనని, బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బొగ్గన సాక్ష్యాధారాలతో సహా రీసెంట్‌గా మీడియా సమావేశంలో వెల్లడించారు. అట్లాగే పయ్యావులు చెప్పింది నిజమా? లేక చంద్రబాబు చెప్పింది నిజమా? లేదా టీడీపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల చెప్పింది నిజమా అనేది ఒకసారి ముగ్గురు ఒకే చోట కూర్చుని ఒకే అంకెకొస్తే బావుంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అప్పులు 9,00,000 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందోనని ఆయన అన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా? ఇదేమైనా గండికోట రహస్యమా అని ప్రశ్నించారు. స్కాములన్నీ మీరు చేసి తండ్రి కొడుకులు నీకింత నాకింత అని పంచుకుంటున్నారన్నారు. బడ్జెట్‌లో సూపర్ 6, సూపర్ 7 పథకాల కేటాయింపులు ఎక్కడా అని బుగ్గన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీమ్‌లన్నీ స్కామ్‌లేనంటూ చంద్రబాబు బాధ్యత లేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలు చేసింది. వీటన్నిటికీ రికార్డులున్నాయి. మరి స్కాములు ఎక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్స్‌లో, ఇసుక టెండరింగ్‌లో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత నాకింత అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే, ఏ స్కామ్‌లో చూసినా మీరే కనిపిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 42,000 కోట్ల బకాయిలుంటే వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటిని పరిగణలోకి తీసుకున్న బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులు చేశాం. ఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22% కాగా, వైసీపీ ప్రభుత్వంలో అది 13%. దీన్ని బట్టి చూస్తే ఎవరు ఎక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి 16,000 కోట్ల అప్పులు చేసింది. ఆ అప్పుని వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు మూలధన వ్యయం సున్నా అని, బాబు సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు. కానీ మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం 23,000 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. విద్యుత్ సంస్థలకి 1,29,000 కోట్లకు సంబంధించి నష్టం చేసినట్టు చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు 6,000 కోట్లుండగా చంద్రబాబు హయాంలో అవి 28,000 కోట్లకు పెరిగాయి. అది వైసీపీ హయాంలో 23 నాటికి 29,000 కోట్లే. 335 కోట్ల వరకు పెరిగింది. ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నెలలు ఇప్పుడు 6 నెలల్లో 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు పెంచి భారం మోపారన్నారు.